అందరికీ నమస్కారం. తులసి దళం గురించి మీకు అందరికీ తెలిసిందే. తులసమ్మ చెట్టు లేని ఇల్లు ఉండదు. ఆ తులసి దళంతోనే శ్రీకృష్ణ భగవానుడు తూగాడు, అవునా? ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్టు ఆయనకి భక్తితో ఏమి సమర్పించినా స్వీకరిస్తాడు అని మనం చూసాం. మరి తులసి దళం యొక్క మహత్యం గురించి తెలుసుకోవడానికి నాకు ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, ఒక వ్యక్తి అడవిలోకి వెళ్ళి కూరగాయలు కోసుకొని వస్తూ దాన్ని అమ్ముకుంటూ జీవించేవాడు. అలా అతను అడవికి వెళ్తున్నప్పుడు ఒకరోజు ఒక గుడిసె దగ్గర ఒక ముసలాయన ఏడుకొండల స్వామి యొక్క విగ్రహం చిన్నది పెట్టుకొని పూజ చేసుకుంటున్నాడు. తులసి ఆకులతో పూజ చేసుకుంటున్నాడు. అది చూసిన ఈ వ్యక్తికి చాలా ముచ్చటేసింది. అబ్బా, తులసి ఆకులతో ఎంత బాగా చేసుకుంటున్నాడు ఈ బ్రాహ్మణుడు అని అనుకొని తాను కూడా ఇటువంటి పూజ చేసుకోవాలి అని అనుకున్నాడు. అడవికి వెళ్ళాడు. అక్కడ కూరగాయలు కోస్తూ ఉండగా తులసి చెట్టు కనబడింది. వెంటనే మనం పూజ ఎలాగూ చేయలేము, కనీసం ఈ తులసి పూలు తులసి దళాలు కోసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం, ఆయన పూజ చేస్తాడని తులసి దళాలంతా కోసుకొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. తన నెత్తి మీద పెట్టుకున్నప్పుడు అతనికి తెలియలేదు ఏంటంటే, అక్కడ ఒక నల్ల తాచుపాము కూడా దాని మీద ఉంది పైన. అలా పెట్టుకొని అతను ఏం చేశాడంటే బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి బ్రాహ్మణుడితో అంటున్నాడు, అయ్యా, తులసి దళాలు తెచ్చాడు మీకోసం, మీరు పూజ చేసుకోండి అనగానే ఆ బ్రాహ్మణుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో చూశాడు. తులసి దళాలకి తెచ్చిన వ్యక్తి పైన రాహు నిలబడి ఉండడం చూశాడు. అంటే ఈ నల్ల త్రాచుపాము నిలబడి ఉంది. వెంటనే ఆయన ఏమన్నంటే బ్రాహ్మణుడు ఈ వ్యక్తితో, నాయన నేను చెప్పేంతవరకు తులసి కట్టను కిందకి దింపకో, నువ్వు అలాగే పెట్టుకో అని చెప్పి ఈయన లోపలికి వెళ్ళి రాహుకి ప్రార్థన చేశాడు బ్రాహ్మణుడు. వెంటనే రాహు ప్రత్యక్షమైతే ఆ రాహుకు నమస్కరించి ఏమడిగాడంటే, ఎందుకు నువ్వు అతని వెనక్కి వచ్చావు, ఆయన చక్కగా తులసి దళాలు నాకు తీసుకొచ్చాడు కదా అంటే, అప్పుడు రాహు ఏమన్నాడంటే, లేదు, విధిరాత ప్రకారం ఈరోజు అతను చనిపోవాల్సింది, అందువల్ల అతను ఎప్పుడైతే తులసి దళాలు ఉండడం వల్ల నేను ఆగిపోయాను, తులసి దళాలు మూట కింద పెట్టిన మరుక్షణం నేను కాటేసి వెళ్ళిపోతాను అని రాహు చెప్పాడు. అది విని బ్రాహ్మణుడికి చాలా జాలి వేసి బ్రాహ్మణుడు రాహుతో, దీనికి ఏదైనా ఒక పరిష్కారం ఉంటే చెప్పవా, ఎందుకంటే మీరు తప్పకుండా ప్రతిదానికి పరిష్కారం ఇస్తారు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటే, అయ్యా, నువ్వు ఇన్ని రోజులు చేసిన పుణ్యఫలం ఏదైనా ఉంటే అది దానం చేస్తే ఈ గండ నుంచి అతను తప్పిపోతాడు అని చెప్తాడు. వెంటనే బ్రాహ్మణుడు ఏమీ ఆలోచించకుండా అలాగే దానం చేస్తున్నానని దానం చేస్తాడు. చేసిన వెంటనే రాహు ఇదంతా చూసి ఆశ్చర్యపడిపోయి సంతోషం వెళ్ళిపోతాడు, పావు మాయమైపోతుంది. అంటే ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా, ఒక దానం చేయడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుందా అని అనుకుంటే తప్పకుండా అది సాధ్యమయ్యేది. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం కూడా ఒకసారి ఆలోచించండి, మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఆ కష్టాల నుంచి మనం దాటుతున్నామంటే మహనీయులైన గురువులు, పెద్దలు ఎందరో, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని మనకిచ్చి మనకు రక్షణ ఏర్పరుస్తున్నారు. అందులో ఒకటి ఆలోచించండి, ఈరోజు మనం హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం అంటే గురువులు ఎందరో తమ తపస్సును మనకి దారిపోస్తున్నారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే, మిగతా వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడైతే భగవంతుని మనం ప్రార్థిస్తామో వారి కోసం, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ కర్మఫలాన్ని కొంచెం తగ్గించి వాళ్ళకు కూడా కొంత ప్రశాంతతని, ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, ఒక అంబులెన్స్ వస్తుంది. వచ్చిన వెంటనే మనం ఇరిటేట్ కాకుండా, అంటే అంబులెన్స్ వెళ్తుండగా ఆ శబ్దాలకు కానీ లేదా ఇంకేదో ఇరిటేట్ కాకుండా అంబులెన్స్ చూసిన వెంటనే అయ్యో లోపల ఎవరో కష్టంలో ఉన్నాడు అని ఒక్కసారి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఒక రామబాణంలాగా, ఒక రక్షా కవచంలాగా ఆ వ్యక్తితో వెళ్ళి ఆ వ్యక్తిని కాపాడుతుంది. ఇది సత్యం. ఎందుకంటే భగవంతుడు ఏం కోరుతాడు, పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఏంటి, నీ హృదయ పుష్పాన్ని నువ్వు సమర్పించు, నీ హృదయంలో అందరి మీద ఉన్న ప్రేమను నాకు సమర్పించు, కరుణను సమర్పించు, అప్పుడు నువ్వు ఎవరి మీద అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వాళ్ళని నేను రక్షిస్తాను, అలాగే నీకు నా అనుగ్రహాన్ని ఇస్తాను అని భగవంతుడు ఎప్పుడూ చెప్తుంటాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.